ఈ వీడియోలో జస్ట్ 100 రూపాయలకి ఒక పూట కాదు, 2 పూటలు కాదు, 4 పూటలు తినగలమా లేదని చూపించబోతున్నా. బ్రేక్ఫాస్ట్ ఒక్కటే కాదు, లంచ్, డిన్నర్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ తో సహా జస్ట్ 100 రూపాయలను తినేయాలి. ఇదే ఈ రోజు మేము తీసుకున్న 100 రూపీస్ ఛాలెంజ్. 100 రూపాయలతో బిర్యానీ తిని ఒక పూటకు సరిపెట్టుకునే మనము అదే 100 రూపాయలని 4 పూటలకు సరిపెట్టుకోవాలి. అలా సరిపెట్టాలంటే మనకు కావాల్సింది ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేసే టైం అయింది. సో మేము మా ఏరియా అంతా వెతికి చీప్ ప్రైస్ లో ఎక్కడ టిఫిన్స్ దొరుకుతాయో వెతుక్కొని మరి అక్కడికి వెళ్ళిపోయినాం. హైదరాబాద్ లో ఎక్కడికి పోయినా 40 రూపాయలు పెడితే కానీ టిఫిన్ దొరకదు, కానీ ఇక్కడ మాత్రం జస్ట్ 20 రూపాయలకి ప్రతి టిఫిన్ దొరుకుతుంది. ఎక్కడైనా 40 రూపాయలకి 4 బొండాలు వస్తాయి, ఇక్కడ మాత్రం 20 రూపాయలకి 5 బొండాలు వస్తాయి. అందుకే టిఫిన్ సెంటర్ మాకు చాలా నచ్చేసింది. మావాడైతే లేట్ చేయకుండా ప్లేట్ బొండా తీసుకున్నాడు. మేము బొండా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 5 బొండాలు వస్తాయి అక్కడ. 20 రూపాయలకి బొండా అంటే మీరు ఎలా ఉంటుందని అనుకోవచ్చు, కానీ ఇక్కడ బొండా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. 2 చట్నీస్ తో కలిపి సర్వ్ చేస్తారు. టేస్ట్ ఎంత బాగుందంటే ఇంకో ప్లేట్ తినాలనిపించింది, కానీ మన 100 రూపీస్ ఛాలెంజ్ గుర్తొచ్చి ఆగిపోయినా. ఈ 100 రూపీస్ ఛాలెంజ్ లో మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. మన దగ్గర ఉన్న 100 రూపాయలు నోట్ తీసి టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే ఇచ్చేసినాం. మనకి ఇంకా 80 రూపాయలు రిటర్న్ వచ్చాయి. మనం ఈ రోజు తీసుకున్న ఛాలెంజ్ లో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. మన దగ్గర మిగిలిన 80 రూపాయలు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 12:30 అయింది, అంటే లంచ్ చేసే టైం అయింది. సో మనం ఈ 80 రూపాయలతో ఇంకా లంచ్, డిన్నర్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ తో సహా కవర్ చేయాలి. సో ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ చేయడానికి బడ్జెట్ 30 రూపాయల నుండి 40 రూపాయల మధ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో మనకు 20 రూపాయలు బ్రేక్ఫాస్ట్ చేసినంత ఈజీగా లంచ్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు లంచ్ టైం కాబట్టి మనం ఖచ్చితంగా రైస్ తినాలని అనుకుంటాం. సో వెజ్ మీల్స్ అయినా, ఫ్రైడ్ రైస్ అయినా, ఎగ్ బిర్యానీ అయినా ఏదైనా తక్కువ ప్రైస్ లో దొరుకుతుందా అని చెప్పి వెతుకుతూ ఉన్నాం. సో ఇలా తిరుగుతూ ఉంటే కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత 30 రూపాయలకే కోడి పలావ్ కనబడింది. అసలు ఇంత తక్కువ ప్రైస్ లో వెజ్ అనే దొరుకుతుందా అని తిరుగుతూ ఉంటే కోడి పలావ్ దొరికేసరికి హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంకా లేట్ చేయకుండా ఒక ప్లేట్ కోడి పలావ్ అయితే తీసేసుకున్నాం. ఇంకా 30 రూపాయలకి కోడి పలావ్ అనగానే టేస్ట్ ఎలా ఉంటుందని ఎక్సైట్మెంట్ తోటి టేస్ట్ చేసి చూస్తే చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. తీసుకున్నాక తప్పదు కాబట్టి కష్టపడి ఆ పలావ్ని కంప్లీట్ చేసి మన దగ్గర ఉన్న 80 రూపాయల నుండి 30 రూపాయలు తీసి ఆ షాప్ లో ఇచ్చేసి వచ్చేసినాం. సో మన దగ్గర ఇప్పుడు మిగిలిన 50 రూపాయలు. ఇప్పుడు 50లో ఈవినింగ్ స్నాక్స్ కి, నైట్ డిన్నర్ కి సరిపెట్టాలి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ 6 అవుతుంది. టైం సాయంత్రం 5:30, 6 అయిందంటే ఖచ్చితంగా స్నాక్స్ తినాల్సిందే. మనలాంటి వాళ్ళకి స్నాక్స్ అంటే ఏంటో తెలుసు కదా. వేడి పునుగులు, సమోసా, మిర్చి బజ్జీ అండ్ పానీపూరి. సాయంత్రం అయిందంటే ఇలాంటివి తినాల్సిందే. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న 50 రూపాయలని మనం స్నాక్స్ తినడానికి అండ్ నైట్ డిన్నర్ తినడానికి సరిపెట్టాలి. సో ఇప్పుడు మనం వెళ్తుంది పునుగులు తినడానికి. మా ఏరియాలోనే మంచి టేస్టీ పునుగులు ఇక్కడే దొరుకుతాయి. ఈ 100 రూపీస్ ఛాలెంజ్ అంతా మా ఏరియాలోనే 1 to 2 కిలోమీటర్స్ సరౌండింగ్ లోనే తిరుగుతున్నాం మొత్తం మేము. ఇప్పుడు మీరు చూస్తుంది UMCC హాస్పిటల్. ఎగ్జాక్ట్ గా దీని ఆపోజిట్ లోనే ఉంది ఫుడ్ స్టాల్. ఇంకా ఫుడ్ స్టాల్కి అయితే వచ్చేసినాము. ఇంకా లేట్ చేయకుండా 20 రూపాయలు ఇచ్చి పునుగులు అయితే తీసేసుకున్నాం. మంచి ఆనియన్స్ వేసి మసాలా వేసి మన చేతికైతే పునుగులు ఇచ్చేసిండు. మేము రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే పునుగులు తింటాం. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. పునుగులు తినేసి మన దగ్గర ఉన్న 50 రూపాయల నుండి 20 రూపాయలు తీసి అన్నకైతే ఇచ్చేసిన. అన్నకి 20 రూపాయలు ఇచ్చినాక మన దగ్గర అయితే 30 రూపాయలు మిగిలినాయి. ఇప్పుడు 30 రూపాయలతో నైట్ డిన్నర్ ప్లాన్ చేయాలి, కానీ 30 రూపాయలకి డిన్నర్ ప్లాన్ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా నైట్ 8:30 అవుతుంది, అంటే డిన్నర్ చేసే టైం అయింది. ఇప్పుడు డిన్నర్ కాబట్టి ఆయిల్ ఫుడ్ కాకుండా ఏదైనా రోటీ తోటి ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అయిపోయినాక మన దగ్గర మిగిలింది 30 రూపాయలు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా తక్కువ ప్రైస్లో తిన్నాం, కానీ రోటీస్ మాత్రం 40 నుండి 50 రూపాయల మధ్యలోనే ఉన్నాయి. ఎక్కడ పోయినా తక్కువలో లేవు. మా ఏరియా మొత్తం తిరిగితే 30 నిమిషాల తర్వాత 30 రూపాయలకే చపాతీ దొరికింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 30 రూపాయలకే 3 కర్రీస్ వేసాడు. అదే స్పెషల్. ఎక్కడ పోయినా 40 రూపాయలు అంటున్నారు, 2 కర్రీస్ ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం 30 రూపాయలకే 3 కర్రీస్ ఇస్తున్నాడు. ఈ 100 రూపీస్ ఛాలెంజ్ చేస్తుంది మా ఏరియాలోనే. ఇప్పుడు మీరు పోయి మాదాపూర్లో 100 రూపీస్ ఛాలెంజ్ చేస్తే 100 రూపాయలకి ఏం రావు మనకి. ఒక పర్సన్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడంటే తన శాలరీ 20,000 బతకొచ్చు, 10,000 ఈజీ బతకొచ్చు, కానీ అది వాళ్ళు ఉండే ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇండియాలో ఉండే మిగతా సిటీస్ తో పోల్చుకుంటే హైదరాబాద్ లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. అందుకే ఇండియాలో చాలా స్టేట్స్ నుండి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుని లేదా జాబ్ చేసుకుని ఈజీగా సర్వైవ్ అవుతున్నారు. ఇప్పుడు మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని హైజీనిక్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ 100 రూపాయలకి మనం హైదరాబాద్ లో సర్వైవ్ అవ్వగలమా లేదా అని తీసిన వీడియో ఇది. ఈ రోజు మేము తిన్న ఐటమ్స్ లో చపాతీ ఒక్కటే రీజనబుల్ ప్రైస్ లో హెల్దీ ఫుడ్ అనిపించింది. మీరున్న ఏరియాలో 100 రూపాయలతో రోజంతా సర్వైవ్ అవ్వగలమా లేదా అని కామెంట్లో మెన్షన్ చేయండి. 100 రూపీస్తో రోజంతా స్పెండ్ చేయడం ఈజీయే, కానీ మనం ఎంత అన్హెల్దీ ఫుడ్ తింటున్నామో చూసుకొని తినాలి. తక్కువ ప్రైస్లో తినడం ఇంపార్టెంట్ కాదు, హెల్దీ ఫుడ్ తినడమే ఇంపార్టెంట్. అంకుల్కి 2 చపాతీ ఇవ్వమంటే 10 చపాతీలు ఇచ్చినంత టైం తీసుకుంటుంటూ చాలా లేట్ చేసిండు. ఇంకా వేడి చపాతీ అయితే మన చేతికి వచ్చేసింది. టేస్ట్ చేసి చూస్తే చాలా బాగుంది. మార్నింగ్ మనం 100 రూపాయలతో స్టార్ట్ చేస్తే మన దగ్గర మిగిలిన 30 రూపాయలు. ఈ 30 రూపాయలు ఇక్కడ చపాతీ వాళ్ళకి ఇచ్చేస్తే మన 100 రూపీస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.